అందరికీ ప్రైజ్ లార్డ్. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మను దేవుని సంబంధమో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుడి ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకములో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగినవాడు మన మాట వినును. దేవుడు సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో, బ్రహ్మపరుషు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ప్రియులారా, మనము ఒకరినొకరు ప్రేమింతుము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడే దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనిది వాడు దేవుణ్ణి ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోకి పంపెను. దీనివలన దేవుడు మన యందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుణ్ణి ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనము ఒకరినొకరు ప్రేమాబంధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడూ చూడలేదు. మనం ఒకరినొకరు ప్రేమించిన యెడల దేవుడు మన యొద్ద నిలిచియుండును. ఆయన ప్రేమ మన యొద్ద సంపూర్ణమగును. దీనివలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యొద్ద ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వారిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వారు దేవుని యందున్నాడు. మన ఎడల దేవుడికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపై ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వారి యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమున మనకు ధైర్యము కలిగినట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడే ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమే ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండముతో కూడినది. భయపడువారు ప్రేమయందు పరిపూర్ణము చేయబడివాడు కాదు. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనమును ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అభక్తుడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞను మనం ఆయన వల్ల పొంది ఉన్నాము. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్. వినండి, మరి కొంతమందికి వినిపించండి. యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.